అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిషిత. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను మీకు చూపించే వీడియో అయితే వాల్ పెయింట్ అండి. నేను ఆల్రెడీ మీకు ఒక వాల్ పెయింట్ని చూపించాను. అది మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో వేసినటువంటి వాల్ పెయింట్. ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇంతకుముందే నేను వేసేస్తున్నానండి. ఇప్పుడైతే నేను వేయడం ఎలాగో చూపించట్లేదు, జస్ట్ నేను వేసినవి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి. నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇది చలికాలం కదండి, ఇంకా వానాకాలం ఉన్నట్టుండి వానలు పడ్డం అలాగా అవుతుంది కదా, అందుకని మేము దండాలని ఇక్కడే కట్టుకున్నాము. అవే అన్నమాట. ఇక్కడ దారాలు మీకు డిస్టర్బెన్స్గా కనిపిస్తున్నాయి, అంటే బట్టలు ఆరేయడం కోసం మేము దాన్ని ఇక్కడ ప్రెజెంట్ ఇలా సెట్ చేసుకున్నాము. అవన్నమాట మీకు డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది ఇలాగా అంటే మా బాబుకి బర్త్డేకి ముందు నేను ఇలా వాల్ పెయింట్ అనేది సెట్ చేశానండి. అంటే ఫొటోస్ తీసుకునేటప్పుడు అలాంటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో వరండాలో నేను ఇక్కడ ఇలా సెట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇవి వచ్చి మా ఫొటోస్ అండి. అంటే ఫ్యామిలీ ట్రీ అని అన్నట్టుగా వేశాను ఈ వాల్ పెయింట్ని. ఇదండి, ఇది ఫ్యామిలీ ట్రీ లాగా వేసేసి పైన ఇంద్రధనస్సు, మేఘాలు, స్టార్స్ అండ్ చందమామ అలాగా కొంచెం అలా సెట్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను పేపర్తో రోజ్ ఫ్లవర్స్ తయారు చేశానండి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, అందుకని నేను ఎలా చేయాలో కూడా చెప్పట్లేదు. ఒకవేళ అవకాశం ఉంటే నేను నెక్స్ట్ వీడియో ఇంకేదన్నా చేసేటప్పుడు పేపర్తో అలా రోజ్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో కూడా నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. దాన్ని చూస్తున్నారు కదా, ఇది మా క్యూట్ లవ్లీ నిషిత అనమాట. ఇదే అండి మా పాప పేరు నిషిత. అందుకే నేను ఛానల్ పేరు కూడా లైఫ్ స్టైల్ ఆఫ్ నిషిత అని పెట్టాను. అన్నట్టు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇదండి చూస్తున్నారు కదా, ఇది ఒక ఫోటో ఫ్రేము అండ్ వాల్ క్లాక్ అండి, క్లాక్. నేను దీనిలో మా ఫొటోస్ని సెట్ చేయించి మా యానివర్సరీకి మా హస్బెండ్కి నేను గిఫ్ట్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ ఫ్యామిలీ ట్రీలో ఫొటోస్ సెట్ చేశాను. ఈ ఫోటోలో అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇలాగా ఫైనల్లీ ఇలాగైతే నేను దాన్ని ప్రిపేర్ చేశాను. తర్వాత ఈ బర్డ్స్ అనేవి మామూలుగా మనకు బయట షాప్లలో దొరుకుతాయి, బటర్ఫ్లైస్ కానీ ఇలాగే. ఇంకా మీకు ఎంత బాగా కావాలంటే అంత బాగా వాటిని మనం తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చి మా పాపది ఫస్ట్ బర్త్డే పిక్ అండి. చాలా క్యూట్గా లవ్లీగా భలే ఉంది కదండి, అది ఇష్టపెట్టవాకండి. ఓకే, ఇది మా పాప. అండ్ ఇది వచ్చి లాస్ట్ బర్త్డే పిక్. ఇంకా ఇవన్నీ ఫ్యామిలీ ఫొటోస్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం, మా ఇంట్లో ఉండే వాళ్ళందరం ఈ ఫ్యామిలీ ట్రీలో ఉన్నామండి. ఇంకా వీడియో అయితే అది. ఇప్పుడైతే నేను కొన్ని నాకు నచ్చిన పిక్స్ అనేవి మీకు యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, సరదాగా బాగుంటుందని నేను యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈరోజు వీడియో అయితే ఇది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మీరు ఇంకా పిక్స్ చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.